చైతన్యరథం ప్రేక్షకులకు, టీడీపీ అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ఆయన చేసిన సేవలు, తెచ్చిన సంస్కరణలు, అభివృద్ధి మనకు తెలిసినవి, తెలియనివి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ, సామాజిక విశ్లేషకులు శ్రీ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం 47 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ఆయన తెచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి పనులు మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీకు తెలిసిన విషయాలు మాతో పంచుకోండి. మొదలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక విజనరీ, ఒక లీడర్ అనే ఫీలింగ్ ప్రజలందరిలో వస్తూ ఉంది. భారతదేశంలోనే సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 75 సంవత్సరాల వయసులో ఎంతో యాక్టివ్గా ఆయన ఎంతో విజనరీగా ముందుకెళ్తున్న విషయం ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం. పార్టీలకి అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏమంటే, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్, ఇట్ ఈజ్ అబౌట్ విజన్ అనే స్టేట్మెంట్ని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మాట అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్టీ అధ్యక్షులు, నాకు పదవి ఉంటేనే, ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అని బహిరంగంగా ప్రస్తావన చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు విజన్, ఇప్పుడే నేను చెప్పాను, లీడర్షిప్ అంటే పదవి కాదు, విజన్ అని. సో ఈ విధమైన వ్యత్యాసం ఉంది. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఏంటంటే, ఆయన ఒక ఇంజనీర్, ఒక డాక్టరా, ఒక ఎకనామిక్స్టా తెలియదు, కానీ అన్ని సబ్జెక్టులు బాగా మనకంటే ఎక్కువగా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి. ఇప్పుడు కాదు, మొదల నుంచి కూడా. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే ఐటీ విప్లవం ఒకటి. మరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, పేద ప్రజలే దేవుళ్ళు అనే భావంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇంతకాలం, ఇన్ని సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఐటీ రంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏ ఒక్కరూ మర్చిపోలేరు. ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి, ఈరోజు ఫ్యామిలీ నుంచి 2-3 విదేశాల్లో స్థిరపడి బాగా సెటిల్ అయిన సందర్భం ప్రతి విలేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఐటీ విప్లవం. ఆ ఐటీ విప్లవానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు. ఈ విషయం చెప్పినప్పుడు నాకు ఒక్క విషయం గుర్తుకొస్తూ ఉంది. 1994లో అప్పుడు అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారి, అంటే ఆయన విషనరీకి ఇది ఒక పరాకాష్ఠగా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఐటీ ఎక్స్పోర్ట్స్ 1994లో 450 crores ఉండే. మరి 2004లో అదే ఐటీ ఎక్స్పోర్ట్స్ 26,000 crores. ఐటీ ఎంప్లాయీస్ 1995లో 19,000 ఉండే. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో 2005లో 1,60,000 ఐటీ ఎంప్లాయీస్. అదేవిధంగా జిఎస్డిపి ఆ రోజుల్లోనే డబుల్ డిజిట్ 10.66% జిఎస్డిపి గ్రోత్ ఉంది. అంటే ఇవన్నీ మనం ఒకసారి చూసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి, అంటే మనం ప్రతిసారి అందరూ చెప్పినట్టుగా ఐటీ హైదరాబాద్, బెంగళూరుకి పోటీగా ఈరోజు తయారైంది. ఐటీ ఎక్స్పోర్ట్ని భారతదేశంలోనే హైదరాబాద్ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్లో. అంటే ఇంత కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూనే, ఇప్పుడు ఆయన చేసిన పనులకు కానీ, ఆయనకి ప్రజల్లో ఉన్న గుర్తింపుకు కానీ ఒక పార్ట్ అయితే, దేశ విదేశాల్లో ప్రముఖ కంపెనీలు ఆయన రికగ్నైజేషన్. ఒకసారి ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చినా కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రమే ముఖ్యమని చెప్పి మరి రాష్ట్రం కోసం పాటుపడుతున్న వ్యక్తి. 1978 నుంచి ఇప్పటి వరకు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ప్రస్తావన చేస్తూ, కుప్పంకి ఇప్పటికి కూడా 8 సార్లు ఎమ్మెల్యేగా ఆయనే ఉంటూ, చంద్రగిరిలో ప్రారంభించిన ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే. అక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రస్తావన చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అల్లుడు అవటం వల్ల ఈ స్థాయి రాలేదన్న విషయం గుర్తు చేస్తున్నా నేను. ఆయన మ్యారేజ్ కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా ఉన్న తర్వాత ఆయన మ్యారేజ్ అయింది ఎన్టీ రామారావు గారి కూతురుతోటి. ఆ విషయాన్ని మనం, అంటే ఈజ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్ అనమాట. ఆ విధంగా మనం ఒకసారి ఐటీ ఉత్పత్తులు పెరగటమే కాదు, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ అద్భుతమైన పనితనం చేయటం వల్ల దేశ
విదేశాల నుంచి ఆయనకు వచ్చిన అవార్డులు కొన్ని గనక పరిశీలించినట్టయితే ఆయన ఏంటి, ఆయన స్కిల్స్ ఏంటి, ఆయన విజన్ ఏంటి, ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఆయనకి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు అవార్డు. అతి ప్రతిష్టాత్మకమైన అవార్డుగా మనం పేర్కొనవచ్చు. నాయుడు డే ఇన్ హిజ్ ఆనర్ గవర్నర్ ఆఫ్ ఇలినాయిస్ ఇచ్చారు. సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ ఆఫ్ మెజేషియా 1999 యుఎస్ఏ వాళ్ళు ఇచ్చారు. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలేనియం ఇండియా టుడే వాళ్ళు ఇచ్చారు. హిడెన్ వర్కింగ్ వండర్స్ అరౌండ్ ద వరల్డ్ వరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కార్ ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ వాళ్ళు ఇచ్చారు. ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డ్ యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చారు. గోల్డెన్ పీకాక్ అవార్డ్ చాలా ప్రిస్టేజియస్ అవార్డు, అది 2017లో ఇచ్చారు. అదేవిధంగా గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్షిప్ అవార్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు 2018లో ఇచ్చారు. ఇన్ని రకమైన భారతదేశంలోనే ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఆయన సొంతమైనవి అంటే అది దానికి ఒక రీజన్ ఏమై ఉండవచ్చు అంటే ఆయన అందరికీ మించి అతీతంగా విజన్ తోటి ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడంలో, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన పెర్ఫార్మెన్సు, ఆయన పాలిటిక్సు, ఆయన విజనరీ, ఆయన థింకింగు, ఆయన నాయకత్వ లక్షణాలకి ఈ స్థాయికి తీసుకొచ్చిన మాట వాస్తవం అనేది ఆయనకు వచ్చిన అవార్డులు పరిశీలించినా లేదా జిఎస్డిపి గ్రోత్ చూసినా, పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినా లేదా పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ చూసినా, ఆయన హయాంలో ఐటీ ఎక్స్పోర్ట్ చూసినా, ఏ పారామీటర్ తీసుకున్నా, రాష్ట్ర అభివృద్ధికి చెప్పబడే పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఏది తీసుకున్నా కూడా ఆయన చేసిన కృషి ఎంత ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ తరం యువతరానికి కూడా ఆయన ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రజలే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని బ్లడ్లో డిఎన్ఏలో నింపుకొని పార్టీని పటిష్టం చేస్తూ ఒక పక్క నాయకత్వాన్ని పెంపొందించుకుంటూ ప్రజల్లో స్ఫూర్తిదాయకమైన పాలన ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరూ ప్రతి ఒక్క యువతరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.